పావురంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఎందుకు చూడాలి అంటే సంఘము దేంతో పోల్చబడింది? పావురముతో పోల్చబడినట్టు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కనుక అసలు పావురంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే కొన్ని సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, పావురంలో అంటండి చేదు అనేది ఉండదంటండి. ఏముండదంట? పావురంలో చేదు అనేది ఉండదంట. అంటే మిగిలిన వాటిలో ఏముంటుంది? మనం ఏదో గట్టు అంటాం కదా, ఏ గట్టు? అంటే పావురంలో లేనిది చేదు, మిగిలిన వాటిలో ఉన్నది చేదు. అన్నిటిలో చేదు ఉంటుందంట, కానీ పావురంలో చేదు అనేది ఉండదటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పావురముతో పోల్చబడినటువంటి సంఘమైన మనలో ఉండాల్సిన సంఘం అంటే ఎవరు? మనమే సంఘం కదా. సంఘమైన మనలో ఉండకూడదు ఏంటి అని ఆలోచన చేస్తే చేదు అనేది మనలో ఉండకూడదు. చేదు అనేది ఎలా ఉంటుంది మనకి? నయోమి అంటది కదా. నయోమి ఏమంటది? నన్ను నయోమి అని పిలవకండి. నయోమి అనగా మధురము. నయోమి అనగా ఏంటండి? మధురము. నన్ను నయోమి అని పిలవకండి. మరి ఏమని పిలవాలి నిన్ను అనంటే నన్ను మారా అని పిలవండి. మారా అనగా చేదు. అంటే నన్ను మధురమో అని పిలవద్దు, కానీ నన్ను ఏమని పిలవాలి? మారా, చేదు అని పిలవండి అని చెప్పి నయోమి అంటది కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి మధురమైన జీవితం చేదైన జీవితంగా ఎప్పుడు మారిపోయింది? ఎప్పుడు మారిందండి? దేవుడు ఉన్నటువంటి బెత్లెహేము నుంచి దేవుడు శపించబడిన మోయాబు దేశానికి నయోమి వెళ్ళిన తర్వాత మధురముగా ఉన్న జీవితం కాస్త ఎలా అయిపోయింది? చేదైన జీవితంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే పావురములో లేని చేదు మనలో కూడా అంటే శారీరకంగా ఆలోచన చేయకండి. దేని రకంగా ఆలోచన చేయాలి? ఆత్మీయంగా మనము ఆలోచన చేసేవారంగా ఉండాలి. మరి మనలో ఏం చేదు ఉంది అని ఆలోచన చేస్తే వాక్యంలో ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, మనలో ఉన్న చేదు ఏంటి అని ఆలోచన చేస్తే 64వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చాలండి. ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం చూసుకుంటే యథార్థవంతులనంట కొట్టవలనంట చాటైన స్థలముల్లో చేదు మాటల్ని బాణాలుగా సంధిస్తున్నారంటండి. యథార్థవంతుల్ని కొట్టవలనని. ప్రియ దేవుని బిడ్డలారా, చాటైన చోటంట చేదు మాటలు అంటే ఎలా వదులుతున్నారండి? బాణాల్లాగా వదులుతున్నారు. పని కట్టుకుని బాణాలు వేయటం లేదంట, కత్తులతో దాడి చేయటం లేదంట, కర్రలతో దాడి చేయటం లేదంట. మరి ఎలా దాడి చేస్తున్నారు అని ఆలోచన చేస్తే ఎలా దాడి చేస్తున్నారంట? ఏ బాణాలతోటి? చేదైనటువంటి చేదు. ఏంటి చేదంట? చేదైన మాటలనే బాణాలతోటంట ఏం చేస్తూ ఉన్నారు అంటే దాడి చేస్తూ ఉన్నారట. అందుకే వాక్యంలో ఉంటుంది కదా, మీ పెదాల మీద కత్తులు ఉన్నాయి. ఏమున్నాయి? పెదాల మీద ఏమున్నాయంటండి? కత్తులు ఉన్నాయంట. మన హృదయం అంట ఏమైతే నిండి ఉంటుందో మన నోరు అదే మాట్లాడుతుందంటండి. చాటైన స్థలముల్లో అంట యథార్థవంతులంట కొట్టవలనంట చేదైన మాటలు అనే బాణాలు వేస్తున్నారంటండి. ప్రియ దేవుని బిడ్డలు, అంటే చేదు అనగా ఏంటి అని ఆలోచన చేస్తే ఎవరికన్నా హానికరం కలిగించేటువంటి మాట మన నోటి వెంట వచ్చింది అంటే మనలో ఏమున్నట్టండి? మనలో చేదున్నట్టే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గురించి అహరోను మిరియాము మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్న తర్వాత అహరోను మిరియాము మోషే గురించి మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారని ఆలోచన చేస్తే వాక్యలో చూద్దాం ఆ మాట ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం.
మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడడం అంటే ఏంటి? విరోధంగా మాట్లాడడం అంటే ఏంటండి? చేదుగా మాట్లాడడం కదేంటండి? మనల్ని ఒక దెబ్బ కొట్టినా భరించుకుంటాం, కానీ చెప్పండి, ఒక దెబ్బ కొట్టినా భరిస్తాం, కానీ ఏం భరించం మనం? ఒక మాట అంటే మాత్రం అవసరమైతే అన్నం తినడం మానేస్తాం, నీళ్ళు తాగడం మానేస్తాం, పడుకోవడం మానేస్తాం. ఏంటంటే మాట అంటే ఎవరం కూడా చెయ్యిన నేరానికి ఆ మాటలు ఈ మాటలు అంటే ఎవరం కూడా పడలేమండి, తట్టుకునేంత శక్తి మనకు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అహరోను గురించి అహరోను మిరియాము అంట చాటున ఏంటంటే మోషే గురించి అంట విరోధంగా మాట్లాడారంట. ఏమని మాట్లాడారు? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేడా అని చెప్పుకొనగా దేవుడు ఆ మాటలు విన్నాడు. మంచి మాట అయితే దేవుడు వదిలేసును, కానీ దేవుడు ప్రత్యేకంగా వినాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మోషే గురించి అహరోను మిరియాము ఎలా మాట్లాడుకున్నారు? చేదుగా మాట్లాడుకున్నారండి. చేదుగా మాట్లాడుకున్నారు కనుకనే మోషే బాధపడ్డాడు, కానీ కోపం మాత్రం ఎవరికి వచ్చింది? కోపం ఎవరికి వచ్చిందండి? మన గురించి ఎవరన్నా చేదుగా మాట్లాడుకుంటే మాట్లాడుకునివ్వండి, కానీ మనం మాత్రం చెప్పండి, మన గురించి ఎవరన్నా మాట్లాడినా పర్వాలేదు, మనం మాత్రం ఎవరి గురించి చేదైన మాట, ఎవరిని గాయపరిచే మాట, దుఃఖపరిచే మాట మన నోటి వెంట ఎంత మాత్రం కూడా రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే మన నోటి వెంట వచ్చింది అనుకోండి, దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. మనం ఎప్పుడైతే మౌనంగా ఉన్నామో దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదం మన మీదకి వస్తుందండి. మనం అనాల్సిన మాటలన్నీ అనేసి నుంచున్నాం అనుకోండి, ఏ ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకోలేం. నోటి వెంట అంట చేదైన మాట మన నోటి వెంట ఎంత మాత్రం కూడా రాకూడదు. మోషే గురించి అహరోను మిరియాము విరోధంగా మాట్లాడుకుంటే మోషే మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం మౌనంగా లేడండి. దేవునికి కోపం వచ్చింది. తర్వాత మిరియాం మీద కుష్ఠరోగాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు అని ఆలోచన చేస్తే చేదైన మాట నోటి వెంట రావడం వల్ల. ఈ దినమున దేవుడు వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏమిటంటే, మన నోటి వెంట వచ్చే మాట అంట ఎవరిని హాని కలిగించే విధంగా, మనం హాని కలిగించే విధంగా ఉండము అని అనుకుంటాం, కానీ నేనైనా బూతు మాటలు మాట్లాడుతున్నానా, అది మాట్లాడుతున్నానా, ఇది మాట్లాడుతున్నానా అని అనుకుంటాం. కానండి కొంతమంది మంచిగా మాట్లాడినట్టే ఉంటుందండి, కానీ హృదయం ఏమైపోద్ది? ఒక ఆమె పిల్లలు లేని ఆమె అనమాట అండి. పిల్లలు లేని ఆమె అయితే పాస్టమ్ గారు పైగాని పాస్టమ్ గారు దేవుని సేవలో చక్కగా ముందుకు సాగుతూ ఉంది. ఆమె ఏమనుకుందంటే, నాకు అప్పుడే పిల్లలు వద్దు నాయనా, నేను ఆత్మీయ బిడ్డలు ముందు సంపాదించుకోవాలి, ఆత్మీయ పిల్లలు నేను కనాలి, కన్న తర్వాత అప్పుడు నాకు శారీరకమైన పిల్లలు దయచేయను ఆయన అని చెప్పి దేవుని సేవలో చక్కగా ముందుకు సాగుతున్న సమయంలోని మరి సంఘంలో వీళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, మెచ్యూరైన కార్యక్రమాలని, మ్యారేజ్ అని చెప్పి, చంటిపెట్టిన ఉయ్యాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి కదేంటండి. ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి ముందు ఎవరిని ఏమంటారండి? పాస్టర్ గారు ముందు పాస్టర్ గారు ముందు ఏమంటారు కదేంటండి. వాళ్ళకి ఈ పాస్టర్ గారు ముందు వెయ్యిపోతూ ఉన్న సమయంలో ఒక ఆమె సడన్గా అడ్డుకు వచ్చేసంట, అమ్మ మీరు మాత్రం అక్షంతలు వేయకండి, మీరు ప్రార్థన చేయండి, కానీ ఏమేయద్దు. ఆ మాట ఎలా ఉంది ఏమండి? ఎంత బాధ వస్తుందండి. మీరు అక్షింతలు వేయకండి, ప్రార్థన చేసేయండి చాలు, కానీ అక్షింతలు మాత్రం మీ చేతితో వేయకండి. ఎందుకు వేయొద్దంటే మీకు ఎవరు లేరు. ఆ మాట రుచిగా ఉంటుందండి, ఎంత బాధ వచ్చేస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈమె బాధ వచ్చండి కృంగిపోయి, తండ్రి నాకు ఆత్మీయ బిడ్డలు కావాలనుకున్నాను, నువ్వు ఆత్మీయ బిడ్డలు ఇచ్చావు, ఇప్పుడు శారీరకమైన బిడ్డలు లేకపోతే కనుక ఈ చేదైన మాటలు నేను
నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, నాకు శారీరకమైన బిడ్డల గర్భఫలం దయచేయను ఆయన అని చెప్పి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగా దేవుడు మరలా 2 బిడ్డలను అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా? ప్రియ దేవుని బిడ్డరా, చేదైన మాటలంటే మనుషుల మనసును నొప్పించే మాట. ఏ మాట అది? పావురంలో లేనిదేంటి? పావురంలో లేనిదేంటండి? చేదు. ఈ మనలో ఉండకూడదేంటి? చేదైన మాట అనేది మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఒక ఆమె చాలా అప్పుల్లో మునిగిపోయిందంటండి. చాలా అప్పుల్లో మునిగిపోతే ప్రియదేవుని బిడ్డ ప్రభువుని నమ్ముకున్న ఆమె అప్పుల భారం ఎక్కువైపోయి అలాగే దేవాదేవని దేవునికి కూడా ఏడుస్తూ ఉంటే ఒక రోజున తన స్నేహితురాలు ఆమె కూడా ప్రభువుని నమ్ముకున్న ఆమె ఈమెనంట పలకరించడానికి వెళ్ళిందంటండి. ఏంటి ఈ మధ్య పరిస్థితి ఏం బాగాలేదు, చూద్దాం కదా అని చెప్పి పలకరించడానికి వెళ్ళిందంట. పలకరించడానికి వెళ్ళి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అంటే, ఏం చెప్పనో పుట్టు డప్పులు ఎక్కువైపోయి ఇన్ని లక్షలు అప్పు ఉంది, వచ్చే రాబడలేదు, ఏ వ్యాపారం చేసినా సరి రావటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఆమందంట ఎంత అప్పు ఉంది అంటే ఇంచుమించు 15 లక్షల వరకు అప్పు ఉంది అందంటండి. వెంటనే అయ్యో 15 లక్షలు అప్పు ఉందా, నువ్వేం ఆధారపడకు, ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు తీరుస్తాడు అని అనాలి కదేంటండి. ఈవిడందంట అయ్య బాబా నువ్వు కాబట్టి అలా ఉన్నావు, కానీ అంత తప్పు కనుక నాకుంటే నేను ఎప్పుడో ఫ్యాన్కి ఊరిపెట్టుకొని చచ్చిపోదును అందంటండి. ఏ మాట అది? ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? ధైర్యపరచడానికి వెళ్ళావు కదండి, ఆమెను ఓదార్చడానికి వెళ్ళావు. అమ్మ కంగారు పడకో, మనకు దేవుడు ఉన్నాడు, గొప్పవాడు ఉన్నాడు, తీరుస్తాడు, అన్ని దారులు మూసుకుపోయినా ఖచ్చితంగా ఏదో ఒక దారి దేవుడు నీ కోసం తెరిచే ఉంచాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పకుండా ఈమె అందంట నీలాగా కనుక నాకుంటే నేను మాత్రం ఏమైపోదును చచ్చిపోదును అని అందంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనం చూసుకున్నట్టుగా మనం ఆలోచన చేసినట్లయితే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటి వెంటంటే చేదైన మాట అనేది ఏది కూడా మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివారు ఏం పడాలి? ధైర్యపడాలండి, బలపడాలండి. ఒక ఆమెకి గొంతు మొత్తం మూసిపోయింది అనమాట అండి. ఈ గొంతు తెరవటం లేదు. పోనీ మాట రాకపోతే సరే, కనీసం ఒక స్పూనుడు వాటర్ కూడా కిందకి దిగటం లేదనమాట అండి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఇంక ఇవిడు బ్రతకదు, తీసుకెళ్ళిపోండి అని చెప్తే ఇంక ఇంటికి తీసుకుని వచ్చేసారనమాట అండి. ఇంటికి తీసుకుని వచ్చేస్తే ఆ బిడ్డకి వీళ్ళు పలకరించడానికి వస్తున్నారంటండి. పలకరించడానికి వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారంట, క్యాన్సర్ రోగం కదా, ఇంకా బ్రతకదు, చచ్చిపోతే. నిజమే, మన పలకరింపులు అలాగే ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్తాను కదా, కోతి పలకరింపులు ఎలా ఉంటాయి. కోతులు అంటే పలకరించుకుంటాయంట. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దూకుతూ ఉన్నప్పుడు ఏ కొమ్మో తగిలి చిన్న గాయమైంది అనుకోండి, మిగిలిన కోతులు అంటే పలకరించడానికి వస్తాయంట. పలకరించడానికి వచ్చిన కోతులు ఏం చేస్తాయంటేనంట, అయ్యో దెబ్బ తగిలిందా, తగ్గిపోద్దులే అని అంటూనంట ఆ పుండు ఉంటుంది కదేంటండి, ఆ పుండు మీద గోకుతో పలకరింతాయంటండి. పుండు మీద గోకుతో పలకరిస్తే పుండు తగ్గుతుందా? తగ్గదు కదా. అలాగే మనలో అందరూ కాదు కానీ కొంతమంది ఎలా ఉంటుందంటేనండి, కోతి పలకరింపుల్లాగా గాయాన్ని రేపుతారు కానీ తగ్గించేవాళ్ళు ఉండరు. ఈమెకి వీళ్ళు వచ్చి క్యాన్సరు, నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు అని చెప్పి చాటుకుండా అంటే ఎక్కడో కాదు, మంచానికి ఆ మూలో లేకపోతే మంచానికి ఈ మూల ఉండి మాట్లాడుకుంటా ఉంటే వేదన ఎక్కువైపోయిందంట. ఇంక నేను బ్రతకను, నేను చనిపోతాను అని చెప్పి కృంగిపోతున్న సమయంలో ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళమ్మ కృంగిపోతా ఉంటే నువ్వు కృంగిపోతున్నావు, ధైర్యంగా ఉండు, మేము ధైర్యం చెప్పినా కానీ నీకు ధైర్యం రావట్లేదు, ఇదిగో ఈ వాక్యాన్ని విను అని చెప్పేసి అంట వాక్యం వినమని పెట్టి వెళ్ళిపోయేవారంటండి. ఆవిడ అలాగే వాక్యం వింటూ ఉంటే ఒక రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అన్ని దారులు మూసుకుపోయి అనుకుంటున్నావేమో, నీ కోసం ఒక దారిని తెరిసే ఉంచాను అని పెట్టాడు దేవుడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా? అన్ని దారులు మూసిపోయి అనుకుంటున్నావేమో కానీ నీ కోసం దారిని నేను తెరిచే ఉంచాను అని అనగానే ఈవిడ అందంట, నాయన నా దారి మూసిపోయింది తండ్రి, ఇంక నేను బ్రతకనంట, వీళ్ళు వచ్చి చచ్చిపోద్ది అంటున్నారయ్యా, నన్ను బ్రతికించవా, దారిని వీలు కలగ చేయవా అని చెప్పి ప్రార్థన చేసుకోగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన మాట ద్వారా ఆమె విశ్వాసముతో ప్రార్థన చేసుకోగా మరలా మూసుకుపోయిన ఆ గొంతు ద్వారం తెరవడానికి దేవుడు సహాయం దయచేశాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా?
ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె మరలా యథావిధిగా ఆరోగ్యం పొందుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమె సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తుంది అనమాట అండి. అమ్మా, నా గొంతు దిగేది కాదు, నేను అసలు చాలా చనిపోతానని చెప్పేసి వాళ్ళ వీళ్ళు అన్నారమ్మా, కానీ దేవుడు వాక్యం నన్ను బ్రతికించిందమ్మా అంటే, అప్పుడు నేను అన్నాను, అమ్మ ఇప్పుడు మంచినీళ్ళు అవి కిందకి దిగుతున్నాయమ్మా, గొంతు ద్వారా దిగుతున్నాయమ్మా అని అంటే, ఆవిడ అంటది కదా, మంచినీళ్ళు ఏంటండి, మాంసం కూరేసుకుని భోంచేస్తున్నానండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా. అంటే ఇప్పుడు ఈవిని బ్రతికించింది మనుషుల మాట, దేవుని మాట? దేవుని మాట ఆమెను బ్రతికించిందండి. ప్రియ దేవుని, మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే చాటుగా ఉండంట, చేదైన మాటలు అంటే బాణాల్లా వదులుతారంటండి. దేవుడు అంటున్నమాట, పావురంతో దేవుడు పోల్చడానికి వాళ్ళ కారణం ఏంటంటే పావురంలో చేదు అనేది ఉండదు. ఇంకా వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక